చెడిపోయి పాపము చేసి దేవుడికి వ్యతిరేకం జీవించి నరకానికి వెళ్ళిపోతున్నారు, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళట్లేదు. కాబట్టి వారు పాపం చేయకుండా ఉండడానికి దేవుడు పుట్టిన వారు ఉండాలి. మనం భద్రం చేసుకోవాలంటే దుష్టి నుండి మనం తప్పించబడాలి. అదే ప్రియమైన యేసుక్రీస్తు మరి ఆయన మన గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17:15 నువ్వు లోకం నుండి వాడిని తీసుకొని పోమని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుడి నుండి వాడిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. లోకం నుండి నువ్వు వాడిని తీసుకొని వెళ్ళిపోమని ప్రార్థించట్లేదు, కానీ దుష్టుడి నుండి నువ్వు వాడిని కాపాడు అని చెప్పి తండ్రి ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంట, మన గురించి ప్రార్థిస్తున్నారు. ఎందుకో తెలుసా, మనల్ని ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి అప్పగించబడిన తన బిడ్డలను ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకుండా మరి మన కొరకని దివారాతులు కూడా తండ్రి కుడిపార్శ్వం కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. గమనించిన ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు లోకం నుండి వాడు తీసుకొని పోమని నేను మాత్రం ప్రార్థించలేదు. లోకం నుంచి ప్రత్యేకమైన వారు మనం ఉండాలి, కానీ